అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరమల సురేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం అండి. తెలంగాణ సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు? నాలుగు కోసేస్తాం అనుకుంటున్నావేమో. కబద్దార్ జగదీష్ రెడ్డి. ఏం కిండలుగా ఉందా నీకు పవన్ కళ్యాణ్ గారంటే? నోటికి ఏది వస్తుంది మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐటమ్ సాంగా? నీకు అలవాటు ఐటమ్ సాంగ్ అంటే. ఐటమ్ సాంగ్ చూసే అలవాటు నీకు ఉంటుంది. ఐటమ్ సాంగ్ చేసేవాళ్ళు కళాకారులు కాదా? వాళ్ళని హీనంగా మాట్లాడతావా? ఏమన్నా ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేదా? పవన్ కళ్యాణ్ గారిని తిడితే రాష్ట్రం మొత్తం తెలుసుదని మాట్లాడుతున్నావా జగదీష్ రెడ్డి? ఖబర్దార్, నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పాడు మొన్న ప్రెస్ మీట్లో, తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డే మొదటి సీఎం అని. కానీ మీ రాష్ట్ర కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి దళిత బిడ్డ అని చెప్పాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. అదే మా పవన్ కళ్యాణ్ గారు మాట తప్పడు, మడమ తిప్పడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. లేస్తే ప్రతి ఒక్కరు లేచి లేనివాడల్లా మాట్లాడుతుంటారు. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా నిలబడవచ్చు. తెలీదా మీకు? రాజకీయాల్లో ఉన్నారంటున్నారు మీరు, తెలియకుండా మాట్లాడుతున్నారు. లిక్కర్ రాని చూస్తే 1200 మంది బలిదానం చేశారు అంటుంది. 1200 మంది దళితులు బలిదానంలో మీరు కూడా బలిదానం కావచ్చు కదా. కాదు, ఎందుకు అవుతారు? మీ బిడ్డలు మీ కుటుంబం బాగుండాలా. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండండి. ప్రతి కార్యకర్త నిద్ర లేస్తే కొంత టైం అయినా సరే ప్రజల్లో ఉండండి, ప్రజలకి సమస్యలు తీర్చండి అనే నినాదంతో మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తున్నారు. అదే మీరేం చేస్తున్నారు? ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వెళ్ళడం, అది మీరు చేసేది. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడికి ఖచ్చితంగా చెప్తున్నాడు, మాజీ మంత్రిగానే నిలబడిపోతావు. కవిత గారు, మీకు చెప్తున్నాను, 1200 మంది బలిదానం అంటున్నారు. విద్యార్థులు, యువత ప్రలోభాలకు పాల్గొడదు, ఓన్లీ సినిమాలు చూడమంటున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించింది సినీ కళాకారుడు కదా. మీ నాన్న తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన వ్యక్తి కాదా? తెలియదా మీకు? సినీ కళాకారులను వెగతాలు చేస్తారా? తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రి కాలేదా? ఇప్పుడు ఉన్న విజయ్ గారు సీఎం కాలేదా? రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏదో ఏ విధంగా ముందుకెళ్తాడో చూస్తున్నాండి. జగదీష్ రెడ్డి రాబోయే రోజుల్లో ఐటమ్ సాంగ్ అన్నారు కదా, తెలంగాణలో అధికారం రాగానే నీ చేత ఐటమ్ సాంగ్ చేపించకపోతే మా పార్టీ జనసేన కాదు, మా పవన్ కళ్యాణ్ మా నాయకుడే కాదు. గుర్తు పెట్టుకో, సవాల్.